అయింది మిలీనియర్ వైఫ్ పార్ట్ 60. ఇక మత్తు కారణంగా అరవింద్ కళ్ళంతా ఎర్రబడి శరీరం వేడెక్కింది. అతని లోపలి కోరికను నియంత్రించడానికి పోరాడుతుంది, కానీ శరీరంలో ఇచ్చిన మత్తు మందు వల్ల అతను పూర్తిగా బలహీనంగా మారిపోయాడు. అతని స్థానంలో ఇంకెవరైనా ఉంటే ఇప్పటికే తన కోరిక తీర్చుకునేవాడేమో అన్నంత పరిస్థితి. కానీ అరవింద్ మాత్రం తనను తను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తూ నేలపై పడిపోయాడు. అరే యార్, తిను దగ్గరకు వస్తుందని అనుకున్నా, కానీ ఇలా పడిపోతుందేంటి అని ఒక అమ్మాయి అసహనంగా అంది. ఇక అందుకే ఇలా తనను తను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మనం అతని నియంత్రణను బ్రేక్ చేసి అతను కూడా మనలాంటి వాడేనని చూపించాలి. ముందు దాన్ని తీయండి అని మరో అమ్మాయి అతని దగ్గరికి వెళ్ళింది. కానీ వెంటనే అరవింద్ ఆమెను తోసి పడేశాడు. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అరవింద్ మాత్రం మత్తులో కూడా తనను తాను ఎలా కష్టపెడుతున్నాడు. ఏయ్, దాని చేతులు పట్టుకోండి, నన్నే తోసేస్తాడా? ఈ ఒక్క టచ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తారు, అలాంటి నన్నే దూరంగా తోస్తున్నాడు అని కోపంతో ఒకరు అతన్ని గట్టిగా చించేశారు తను వేసుకున్న షర్ట్ ని. అరవింద్ శరీరం బలంగా ఆకర్షణీయంగా ఉండటంతో ఆమెకు విచిత్రమైన భావం కలిగింది. మిగతా అమ్మాయిలు కూడా సేమ్ అదే పరిస్థితి. చారు అక్కడ సోఫాలో కూర్చుని మద్యం తాగుతూ ఆ దృశ్యాన్ని చూసి నవ్వుతుంది. అమ్మాయిల చేతులు అతని శరీరంపైకి వెళ్తూ ఉండగా అరవింద్ మత్తులో కూడా వాటిని తట్టుకోలేకపోతున్నాడు. కానీ వాటిని ఆపే శక్తి అతనిలో లేదు. అప్పుడే వారు మరింత ముందుకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా తలుపు గట్టిగా తెరుచుకుంది. ఒక తుఫాన్ లాగా లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి అక్కడ అమ్మాయిలు భయంతో వెనక్కి తగ్గారు. చారు మాత్రం కొత్తగా వచ్చిన అతని వైపుకు అలా ఆసక్తిగా చూసింది. ఇక అతను ఎవరో కాదు, మన హీరో సూరజ్. అతనితో పాటు కార్తిక్ కూడా అక్కడే ఉన్నాడు. బయటకు వెళ్తూ అతను మత్తులో ఉన్న అరవింద్ మరియు అమ్మాయిల మాటలు విన్నాడు. వెంటనే అతను సూరజ్ కు ఫోన్ చేశాడు. ఆ సమయంలో సూరజ్ నీలాక్షితో ఇక మంచి టైంలో ఉండగా విషయం తెలుసుకున్న వెంటనే ఆమెను సేఫ్ కి ఇంటికి పంపించి నేరుగా అక్కడికి వచ్చాడు. కార్తీక్ ఒంటరిగా లోపలికి వెళ్లడం ప్రమాదమని భావించి బయటే ఎదురు చూశాడు. సూరజ్ కు అరవింద్ అంటే ఇష్టం లేకపోయినా అతని స్థితిలో వదిలేలేడు. ఇక అమ్మాయిలు ఉండడంతో నేరుగా ఎదుర్కోవడం కూడా కష్టమే. పైగా వాళ్ళు కూడా మత్తులో ఉన్నారు. 5 అమ్మాయిల భయంతో చారు వెనుకే దాక్కున్నారు. ఏయ్, నేనెవరో మీకు తెలియదా? నీ శబ్దంకి ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేకపోతే ఖచ్చితంగా పశ్చాత్తాప పడతారు అని చారు వేలు చూపిస్తూ బెదిరించింది సూరజ్ ని. వెంటనే సూరజ్ ఆమె చెంపపై గట్టిగా కొట్టాడు. తర్వాత తన మనుషులను పిలిచి ఆ అమ్మాయిలను వారి చేతుల్లో అప్పగించి కొన్ని గట్టి ఆదేశాలు ఇచ్చి పంపించాడు. ఆ తర్వాత అతను చారుని కొట్టిన చేతిని డెటాల్తో శుభ్రం చేసుకున్నాడు. అలాంటి వ్యక్తిని తాకడమే తప్పు అని అతని భావన. కార్తీక్, దీన్ని తీసుకుని నీటి కింద నిలబెట్టు, ఇక ఆ మందు ఎఫెక్ట్ కూడా తగ్గుతుంది అంటూ సూరజ్ వెంటనే గది నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అటు అరవింద్ మత్తులో తనని తను ఎవరు దగ్గరికి రాకుండా చేతులు అటు ఇటు ఊపుతున్నాడు. అరవింద్, నేను కార్తీక్ రా, నీటి కింద కొంచెం సేపు నిలబడదాం అని కార్తీక్ అతనితో మాట్లాడాడు. కానీ అరవింద్ కదలలేకపోవడంతో అతను ఎత్తుకుని బాత్రూమ్ లోకి తీసుకెళ్లి షవర్ ఆన్ చేశాడు. చల్లటి నీరు పడగానే అరవింద్ వణికిపోయి కార్తీక్ ని గట్టిగా పట్టుకున్నాడు. ఇతను ఇలా ఎందుకు పట్టుకున్నాడు? తనకి ఇష్టమైన అమ్మాయి ఉంటే ఏం చేసేవాడో ఏంటో అని కార్తీక్ మాట్లాడుతూ ఉండగానే అరవింద్ అతన్ని తన చేతుల్లో బంధించాడు. ఏ నాటకం ఆపు, నన్ను వదులు, ఊపిరాడడం లేదు, నేను అబ్బాయిని రా అంటూ కార్తీక్ గట్టిగా కష్టపడ్డాడు. కానీ అరవింద్ ఇంకా బలంగా పట్టుకున్నాడు. అయ్యో, నా ఎముకలు విరిగిపోతున్న శబ్దం వస్తుంది అని కార్తీక్ బాధపడ్డారు. నా గౌరవం నా ఇష్టమైన అమ్మాయి చేతిలో పోతుందని అనుకున్నా, కానీ ఈ పరిస్థితి చూస్తే నేను బ్రతికి బయటపడతానా లేదా అనిపిస్తుంది. బాస్ ఎక్కడున్నారు, నన్ను కాపాడండి అంటూ కార్తీక్ నీళ్ళలో తడుస్తూ అరిచాడు. కార్తీక్ ఇంకా అరుస్తూనే ఉన్నాడు. కొద్దిసేపటికి అతని భుజంపై ఏదో వెచ్చగా తగిలింది. వెనక్కి తిరిగి చూసేసరికి అది అరవింద్ కన్నీళ్లు. అరే బ్రో, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏడవలసింది నేను కదా. మనల్ని ఎవరో ఇలా చేసే ఇంద్రధనుసు అనుకుంటారు, నేను అలాంటివని కాదురా అని కార్తీక్ నటిస్తూ కన్నీళ్లు తుడుచుకున్నాడు. కానీ అరవింద్ చెప్పిన మాటలతో కార్తీక్ ఒక్కసారిగా వెనక్కి 2 అడుగులు వేశాడు. కార్తీక్, నన్ను హగ్ చేసుకో బ్రో, ప్లీజ్ నన్ను హగ్ చేసుకొని అన్నాడు. అబ్బా, నువ్వు అలాంటి వాడువా? నేను అలాంటివన్నీ కాదు అని కార్తీక్ దూరంగా వెళ్ళాడు. ఆ అమ్మాయిలు నన్ను ఎక్కడెక్కడో టచ్ చేశారు. నా శరీరాన్ని కాల్చేసి బూడిగా చేసుకోవాలి అనిపిస్తుంది. నేను అది మర్చిపోలేకపోతున్నాను. ఇంకా వాళ్ళ చేతులు నాపై ఉన్నట్టే అనిపిస్తుంది. ప్లీజ్ బ్రో అంటూ అరవింద్ కన్నీళ్లతో వేడుకున్నాడు. బ్రో, నాకు నీ బాధ అర్థమవుతుంది, కానీ నువ్వు చెప్పేది విని కూడా నాకు మైండ్ బ్లాక్ అవుతుంది అని కార్తీక్ అసహ్యంగా ముఖం పెట్టాడు. అప్పుడు అరవింద్ లోపలికి వెళ్ళిపోయాడు. అతని నడక ఇంకా తడబడుతూ ఉండడంతో పూర్తిగా కోలుకోలేదని అర్థమవుతుంది. గదిలోకి వెళ్లి
అతను ఏదో పిచ్చిగా వెతకడం మొదలుపెట్టాడు. వెనకే వచ్చిన కార్తీక్, ఏయ్ నువ్వు ఇంకేం చేయబోతున్నావురా అని చెప్పి, నా గుండె బాగా కొట్టుకుంటుందిరా, చెప్పు చెయ్యి అని అన్నాడు. కానీ అరవింద్ అతన్ని పట్టించుకోకుండా లైటర్ తీసుకుని వెలిగించి తన గుండెపై పెట్టుకున్నాడు. కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ అమ్మాయిలు అతన్ని ఇలా చేయటం వలన ఇంకక్కడ శుభ్రం చేయాలన్న పిచ్చి ఆలోచనతో అలా చేస్తున్నాడు. కార్తీక్ వెంటనే పరిగెత్తి లైటర్ లాగేసుకుని అతన్ని గట్టిగా ఒక దెబ్బ కొట్టాడు చెంపపై. పిచ్చివాడవా, వాళ్ళు నిన్ను ఇలా తడబడ్డం చూడాలని ఇదంతా చేశారు. నువ్వు వాళ్ళకు ఊహ కన్నా ఎక్కువగానే రియాక్ట్ అవుతున్నావే. వాళ్ళను ఏదైనా చేయడం నీకు అర్థమవుతుంది, కానీ నిన్ను నువ్వే హర్ట్ చేసుకోవాలా అని అరిచాడు. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. కొద్దిసేపటికి అరవింద్ మళ్ళీ కార్తీక్ ని గట్టిగా హత్తుకున్నాడు. అరే మళ్ళీ ఇదేంటి అని కార్తీక్ గందరగోళపడ్డాడు. అప్పుడే తలుపు తెరుచుకుని సూరజ్ బాధతో లోపలికి వచ్చాడు. కార్తీక్, దీన్ని వెంటనే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాలి, త్వరగా రా అని అన్నాడు. అప్పుడే వర్మన్ చేతిలో ఉన్న లీఫా తీసుకుని కార్తీక్ ఇచ్చాడు. త్వరగా బయలుదేరు అని చెప్పాడు. బాస్, ఏమైనా సమస్య ఉందా? కార్తీక్ కూడా ఆందోళనతో అడిగాడు. మాట్లాడే సమయం లేదు కార్తీక్, వెంటనే దీనిని లాగుతూ బయటికి తీసుకురండి అంటూ సూరజ్ అరవింద్ని గట్టిగా చూస్తూ ముందుకు నడిచాడు. అరవింద్ అదే చెంపబడిన చొక్కాతో అతని వెనుకే నడవడం మొదలు పెట్టాడు. సూరజ్, కార్తీక్ మరియు అరవింద్ ముగ్గురు ఇక నేరుగా కారు వేగంగా నడుపుతూ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. ముగ్గురు, బ్రో మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? నాకు హోటల్కి వెళ్ళాలి, నేను హోటల్కి వెళ్ళాలి అని అరవింద్ అన్నాడు. కార్తీక్, వీడి నోరు మూయించు, నాకు వీడిపై చాలా కోపం వస్తుంది అంటూ సూరజ్ పళ్ళు బిగించాడు. బ్రో నేనేం చేశాను? ఈ రోజు నేను నీలాక్షిని కూడా ఇబ్బంది పెట్టలేదు కదా అని అరవింద్ అయోమయంగా అన్నాడు. నీలాక్షి పేరు వినగానే సూరజ్ కు గత రాత్రి జరిగిన విషయం గుర్తొచ్చింది. కార్తీక్, ఇతన్ని అడుగు, పార్టీకి వస్తూ ఇక నమ్ముకుని తీసుకొచ్చిన అమ్మాయి గురించి ఇతనికి గుర్తుందా అని సూరజ్ సంకేతంగా అన్నాడు. వెంటనే అరవింద్ ముఖం మారిపోయింది. మేఘనకి ఏమైంది చెప్పు సూరజ్, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అతను ఆందోళనగా అడిగాడు. నీ ప్రశ్నలకు జవాబు లోపలే ఉంది అంటూ వారు కారు దిగి ముందుకు నడిచారు. అక్కడికి చేరేసరికి జర్నలిస్టులు కూడా ఉన్నారు. భయంతో లోపలికి వెళ్ళిన అరవింద్కు మేఘన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ కూర్చొని కనిపించింది. ఆమెతో పాటు మరి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. ఏ అమ్మాయి, ఈ వృత్తిలో కొత్తదానివా? ఎందుకు ఏడుస్తున్నావు? కొద్దిసేపే ఉంటుంది, తర్వాత ఫైన్ కట్టి పంపించేస్తారు. ఇక్కడ వాళ్ళకు మెసేజ్ చేస్తే చాలు, ఇక పనులు సాఫీగా జరుగుతాయి. అక్కడ ఉన్న ఒక మహిళ మేఘనను తప్పుగా అర్థం చేసుకుని అంది. అది విని మేఘన కన్నీళ్లు మరింత పెరిగాయి. అరవింద్ ఒక్కసారిగా ఆమె దగ్గరికి వెళ్లి మేఘన అని పిలిచాడు. అతన్ని చూసిన వెంటనే ఆమె ఇంకా ఏడవడం మొదలు పెట్టింది. ఇక లాగి గట్టిగా ఆమెను హత్తుకున్నాడు. అరవింద్ సార్, నేను ఏ తప్పు చేయలేదు, వాళ్ళు నాతో అంటూ ఆమె ఒక వైపుకు చూపించింది. అరవింద్ వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అది చూసిన వెంటనే అరవింద్ కోపంతో మేఘలను వదిలేసి వారిపై దాడి చేశాడు. వారిని తీవ్రంగా కొట్టడం ప్రారంభించాడు. పోలీసులు వెంటనే వారిని పట్టుకోవడానికి పరిగెత్తారు. కార్తీక్, సూరజ్ కలిసి అరవింద్ను లాగి పక్కకు తీసుకెళ్లారు. ఇదంతా అక్కడ ఉన్న జర్నలిస్టులు తమ కెమెరాలో రికార్డ్ చేశారు. సార్, మీరెవరు? స్టేషన్ లోకి వచ్చి ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారు? సూరజ్ సార్, మీరైనా చెప్పండి, ఇది పోలీస్ అధికారి అడిగాడు. సూరజ్ అరవింద్ను కోపంగా చూస్తూ, సారీ సార్, ఇతను నా తమ్ముడు, మీరు మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఈ అమ్మాయి మాకు తెలిసిన వాళ్ళలో ఒకరు అంటూ మేఘనని చూపిస్తూ అరవింద్ను పక్కనే కూర్చోబెట్టాడు. సార్, ఆ హోటల్లో వ్యభిచారం జరుగుతుందని సమాచారం వచ్చింది, వెంటనే వెళ్లితే పట్టుకోవచ్చని చెప్పారు. మేము రైడ్ చేశాము. అక్కడ ఒక అమ్మాయి ఇద్దరు వ్యక్తులతో అనుమానాస్పద స్థితిలో కనిపించింది. వాళ్ళని అరెస్ట్ చేసే సమయంలో అందరూ మత్తులో ఉన్నారు. ఇది మీకు తెలిసిన అమ్మాయిని మాకు తెలియదు సార్, ప్రెస్ వాళ్ళకు సమాచారం ఎలా వెళ్ళిందో కూడా తెలియదు అని ఇన్స్పెక్టర్ వివరించాడు. నా మేఘన అలాంటి అమ్మాయి కాదు, ఇందులో ఏదో తప్పు జరిగింది, మీరు విచారణ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు అని అరవింద్ కోపంగా అన్నాడు. సార్, మా తప్పు ఏముంది? ఒకే గదిలో ఇద్దరు ఏం చేస్తున్నారు? మత్తులో ఉంటే ఇంటికి వెళ్ళాలి కదా, గదిలో ఎందుకు ఉంది అని అధికారి తన వాదన చెప్పాడు. మేఘన గురించి తప్పుగా మాట్లాడడం విని అరవింద్ టేబుల్ను బలంగా కొట్టాడు. వస్తువులు కింద పడిపోయాయి. సూరజ్ అతన్ని ఆపాడు. సూరజ్ సార్, మీ కారణంగా మేము మౌనంగా ఉన్నాము, వాళ్ళను కంట్రోల్ చేయండి, కేసు ఇంకా ఫైల్ చేయలేదు. ఈ అమ్మాయి బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో ఆలోచించి మీకోసం ఎదురు చూశాను అని ఇన్స్పెక్టర్ అన్నాడు. ఇన్స్పెక్టర్ మాటలు విని సూరజ్ కొద్దిసేపు ఆలోచించాడు. తర్వాత జరిగిన చర్చ తర్వాత మేఘనను తీసుకుని అక్కడ నుండి బయటికి వచ్చాడు. కెమెరాలు వారి ముఖాలను రికార్డ్ చేస్తున్నాయి. మేఘన సిగ్గుతో తలదించుకుంది. ఇంకా కార్తీక్, ఇక్కడ ఉన్న అందరి కెమెరాలు స్వాధీనం చేసుకో, ఒక్క ఫోటో కూడా బయటికి వెళ్ళకూడదు అని సూరజ్ అన్నాడు.
ఇక కొందరు జర్నలిస్టులు భయపడ్డారు. మరి కొందరు మాత్రం ఇక మేము మా పని చేస్తున్నాం సార్ అని కేకలు వేశారు. ఏ పని? మీ ఒక్క తప్పుడు వార్త వల్ల ఈ అమ్మాయి ఇక దాని కుటుంబం సమాజంలో తలెత్తుకుని తిరగలేరు. మీరు ఆమె జీవితాన్ని నాశనం చేస్తున్నారు అని సోరస్ గట్టిగా అన్నాడు. సార్, ఎవరు నాశనం చేస్తున్నారు? ఇంటి కులదేవత లాంటి అమ్మాయి ఇలాంటి పార్టీలకు ఎందుకు వస్తుంది? మత్తులో ఎవరితోనో ఎందుకుంటుంది? మీలాంటి ధనవంతులు ఇలాంటి వారిని సపోర్ట్ చేస్తారు కదా అని ఒక జర్నలిస్ట్ గట్టిగా అడిగారు. అది విని మేఘన చెవులు మూసుకుని అక్కడే ఏడవడం మొదలుపెట్టింది. సూరజ్ కోపంతో గర్జించాడు. వెంటనే అరవింద్ ఆ జర్నలిస్ట్ కు ఒక దెబ్బ కొట్టాడు. ఆమె నా భార్య. ఆమె గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే ప్రాణం తీసేస్తాను అని అరవింద్ అన్నాడు. మరి సరే, మెడలో మంగళసూత్రం లేదు, కాళ్ళకి పసుపు దారం లేదు, పెళ్లి ఎప్పుడయింది అని మరో జర్నలిస్ట్ వెటకారంగా అన్నాడు. అది విని అరవింద్ కోపంతో మండిపోయాడు. అప్పుడే ఒక కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చి, సార్, తప్పుగా అనుకోకండి, ఈ పసుపు దారం ఉంటే వాళ్ళు నమ్ముతారు అంటూ సూరజ్కి ఇచ్చాడు. సూరజ్ అరవింద్ వైపుకి చూశాడు. అరవింద్ ఒక క్షణం కూడా ఆలోచించకుండా మేఘ దగ్గరికి వెళ్లి ఆ దారాన్ని ఆమె మెడలో కట్టాడు. ఆమె నిరాకరించినా అతను 3 ముళ్ళు వేసి ఆమెను తన భార్యగా ప్రకటించాడు. ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని, ఈ పెళ్లి వార్త ప్రపంచం మొత్తం తెలుసుకోండి, నాకు ప్రాబ్లం లేదు, కానీ నా భార్యను తప్పుగా చూపించే ఒక ఫోటో లేదా వీడియో కానీ బయటకు వస్తే మీ ఆఫీస్ మొత్తం కూడా మూయించేస్తాను అని గట్టిగా హెచ్చరించాడు అరవింద్. మరి చూద్దాం ఏం జరుగుతుందో.